పామర్ మండలం ఎన్టీఆర్ జిల్లా నందమూరి తారక రామారావు గారు ఆయన ఊరు అన్నమాట మాది. ఆ ఊరు అయితే మేము ఇక్కడ వచ్చాము. ఆయన చేసిన పని ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పనులు చేశాండి. ఆయన చేసిన పని అన్నది ముసలి వాళ్ళు ఉంటే ఆ రోజుని తల్లిదండ్రులు అట్టా ముసలి అయిపోయినా కూడా వీళ్ళు ఎట్టా బతకాలి ఏంటని చెప్పి గమనించి అప్పుడు రోజులో 75 రూపాయలండి. 75 రూపాయలు 10 ముసలి వాళ్ళకు కూడా ఇవ్వమని ఆయన పెట్టాడు. ఇవాళ అది పెడతాం వల్ల ప్రతి వాళ్ళు కూడా ఒక తల్లి తండ్రికి, ఒక కొడుక్కి, ఒక కోళ్ళకి, ఒక కూతురికి కూడా బరువు అవ్వకుండా చాలా భోజనం పెట్టడానికి, అత్తని మామని గౌరవంగా భోజనం చేస్తానికి, ముసలి వాళ్ళు బతకడానికి చాలా మంచి పని చేసేయండి. ఆయన తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఆయనకి వ్యవసాయం అంటే మంచి ఇది వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మొత్తం అంతా కూడా బాగుందన్నమాట. నాకంటే 2 లారీలు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. ఈసారి చూడు, ఇంకోసారి చూడు, మా నాన్నలాగా చేస్తాను, మా తాతలాగా చేస్తాను అన్నాడు. ఏం చేశాడండి? మన ప్రజలను కొట్టేసి మన బ్యాందీ చేస్తాలు అమ్ముకుంటా దాంట్లో వచ్చిన డబ్బు దోచేసి వ్యవసాయం అండి. వ్యవసాయం నాకు 2 తారలు ఉన్నాయండి, 2 లారీలు ఉన్నాయండి. ఇసుక తాళనే లేదు, లారీ తారల తాళనే లేదు. వ్యవసాయం చేస్తే నాకు 20 ఎకరాల పొలం ఉందండి. 20 ఎకరాల పొలం చేస్తుంటే కనీసం నార్మల్ పోషణ కాంచి దాని చుట్టూ తిరిగేసరికి మనకి ఎంత అవుతుందండి? ఎకరానికి 45,000 అవుతుంది, 40,000 అవుతుంది. 40 ఏళ్ళలో మనకు రూపాయి అంటూ మనకి ఎవరికి కూడా వేయలేదండి. వడ్డు అమ్మటానికి తాటోడికి వేయాలి, పరదలోడికి వేయాలి, ఊటి పూడ్చినోడికి అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా చేస్తేనే మనకు డబ్బు. ఆ రోజునే డబ్బు ఇవ్వాలి. ఆ రోజునే డబ్బు ఇవ్వాలి. ఎక్కడ తెచ్చేవాళ్ళండి? మన కన్నాలు ఈయన కన్నాలు వేస్తున్నాడు కదా, ఆ కన్నాలు వేసే డబ్బు ఈయన కొట్టి మనకు కూడా కన్నాలు ఇవ్వమని మరి 6 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేదండి. వ్యవసాయం చేసినప్పుడు వడ్డు అమ్మినప్పుడు దాంట్లో పెట్టేసి దీనికేమో 12 నూకలు వచ్చినాయి, 6 పాయ వచ్చినాయి, 3 ఇది వచ్చిందని చెప్పి అట్లా మోసం చేసే జనాల్ని ప్రతి వాడిని కూడా మనకి మిల్లర్స్ వాళ్ళ దగ్గర 1200 కొనమని ఆయన 300, 200 రూపాయలు తీసుకుని తగిన డబ్బులు అని ఇచ్చారండి. అది ఇస్తాం కూడా 6 నెలలకేనండి. 6 నెలలకే ఇచ్చాడు డబ్బులు, 5 నెలలకి ఇచ్చాడు. 5 నెలలు 6 నెలలు అన్నది మనం వ్యవసాయం చేసుకుంటా మనం ఎన్నాళ్ళు ఉండాలి? మనం కూలీలు ఎంత బాధపడుతున్నాము? మన వ్యవసాయం అంటే ఏంటండి? వ్యవసాయం అంటే ఎన్ని మొక్కండి. ఒక పొటాష్ కట్టండి 1800 రూపాయలు చేశాడు. దాని ఇల్లు ఎంత అండి? అంతకు ముందర 600 రూపాయలు, 600 రూపాయలు దాన్ని 1800 రూపాయలు చేశాడు. 1800 రూపాయలు చేస్తే మనం ఏం చెప్పాలి? ఏం వేయాలి? మేము వ్యవసాయం ఏం చేయాలి? అప్పుడు ఏం కట్టుకోవాలండి? ఈయన మీద దుర్మార్గం చేస్తాం, అది చాలా తప్పు. ఈసారి చూడు, ఇంకోసారి చూడు, మా నాన్న చేస్తాను. ఏం చేసేయండి? రోడ్డు అండి గోతులు పెట్టండి, ప్రజాస్వామ్యంలో అంతా దోసుకుపోయాడండి. ఒక రాజధాని కట్టమంటే బొత్స సత్యనారాయణ గారు ఏమన్నా అండి అంతా గ్రాఫిక్స్ అంటండి. ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా అంటే అంత గ్రాఫిక్స్ అంట. ఆ రోడ్లు అంట, అంతంత బిల్డింగులు కట్టి ఎవరైనా చూడొచ్చండి. ఆ చూస్తే 8 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగులు కట్టి ఆ రోడ్లు పోసి అది చేస్తే రేత్రిపూట మీరు ఏం చేశారండి? అవన్నీ కంకర తోలిపోయి, ఇనుము సామాను తోలిపోయి, మీకు సరిపడగా తోలిపోయి తర్వాత ఏం చేశారండి మీరు? 3 రాజధానులు, ఒకదానికే ఏడవలేవు, ఒకదానే చేయలేవు. 3 రాజధానులు చేసి అక్కడ చేస్తావా నువ్వు? చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? మా తాత ముత్తాత సంపాదన ఆస్తి నాకు రావాలి, మా తాత సంపాదించి నా మనవడికి వెళ్ళాలి, నా కొడుకు వెళ్ళాలి. నువ్వేంటయ్యా సర్వేరాల మీద నీ పేరా, పుస్తకాల్లో నీ పేరా, మాకు ఇచ్చేదేమో డూప్లికేట్ కాగితాలా? మేము బ్యాంకుకి వెళ్ళాలండి, ఏమి వెళ్ళాలండి? మీ ఒరిజినల్ కాగితాలు తెమ్మంటారు. మేము ఎక్కడ చేయాలి? నువ్వు కన్నం వేసుకెళ్ళి నువ్వు అమెరికా ఎత్తుకెళ్ళిపోయి అక్కడ భూమి కొనుక్కుంటా, ఇక్కడేమో ప్రదేశం అంటున్నావు. ఈ రకంగా చేసి నువ్వు ఇంత చేస్తే మండలం ఆఫీస్ మన దాని మంచి పడగొట్టి నువ్వు రంగులు వేసుకుని అది ప్రజావేదికని నువ్వు అన్నీ పట్టుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోయావు. మొన్న ఏం చేసావండి? బంగారం ఎన్ని టన్నులు కొనుక్కెళ్ళావు నువ్వు? బంగారం ప్రజలుగా కాకుండా ఇక్కడ కొన్ని వేల టన్నులు కొనుక్కుని సొంతంగా విమానం వేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళావు. నువ్వు డబ్బు బంగారం కొనుక్కుని అక్కడ వెళ్ళమట్టి ఇవ్వాలా? ప్రతి స్త్రీ కూడా బంగారం కొనాలంటే నవస 1,00,000 రూపాయలు అయింది. దేనివల్ల అయిందండి? నీ వల్ల అయింది. నువ్వెవరు అండి? బంగారం దొంగ, డబ్బు దొంగ, భూదేవి దొంగ అంతా అన్ని దొంగతనాలు నువ్వే చేసి నువ్వు చేస్తుండగా ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నావు నువ్వు? ప్రజాసేవకులు అని చెప్పి మేము పాదయాత్ర చేస్తే ఏమన్నా చేయనిచ్చామండి? పని కనీసం నాన్న మేము
ఒంగోలు మేము వెళ్తుంటే మాకు బస్సులు అడ్డం పెట్టేసి లారీలు అడ్డం పెట్టేసి మమ్మల్ని నానా తలకోలం చేసేసి పంపించాం. మళ్ళీ ఒంగోలు దగ్గర వచ్చిన విజయవాడ వెళ్ళి మళ్ళీ భోంచేసి ఏమంటే పట్టుదలకి వెళ్ళని చెప్పి మేము సందులోంచి గొంతుల్లోంచి వెళ్ళామండి. నీ అంత దుర్మార్గం చేసాము మేమన్నా. ఇవాళ నువ్వు పార్టీ పెట్టు, నువ్వు నీకు ఎప్పుడన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ నీకు అభ్యర్థన పెట్టాడు పాదయాత్రలో కానీ నీకు కానీ పెడితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. నువ్వు దారిలోకి మేము ఎప్పుడు పెట్టలేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు, చాలా నాకు ఇచ్చేసావు. నువ్వు చేసిన పని అండి ఇసుకేమో మాఫియా, మీరేమో పాటల ఎంతండి మీకు రేత్రి పగలు కూడా లారీలు ఇసుక దొరుకున్నావు. ఎవరన్నా లారీ వెళ్తే 8 టన్నులు అండి. 8 టన్నులు ఇసుక ఎంత అండి? 8 టన్నులు మనకి కేజీ 800 రూపాయలు పడుతుంది. 800 పడుతుంది ఇసుక సొత్తు చేసుకుంటానికి. వాళ్ళకైతే పుల్లుగా పోసుకెళ్ళొచ్చు, వాళ్ళకైతే పుల్లు రేత్రి పగలు కూడా దొంగతనం చేయొచ్చు. మన బోర్డు లారీ అయితే టన్నులు లెక్కనే 800 రూపాయలు చేసుకుని నువ్వు పోసు. డ్రైవర్కి ఏమి ఇవ్వాలి, టైర్లు ఖర్చు ఏమి ఇవ్వాలి, లారీ ఖర్చు ఏమి ఇవ్వాలి, ఫైనాన్స్ మేము ఏం కట్టాలి? నీ వల్ల ఫైనాన్స్ వాళ్ళు అందరూ నాశనం చేసావు లారీలు కొనుక్కునే వాళ్ళని. ఇంకో మాట అండి, నువ్వు రోడ్లు పోసిన కాంట్రాక్టులకి ఎవరికైనా నువ్వు డబ్బు ఇచ్చావా, బిల్లులు ప్యాక్ చేసావా? నీ మొలాన కొన్ని వేల మంది చచ్చిపోయారు కాంట్రాక్టులు. కాంట్రాక్ట్లు అంటే ఆసార్ మాసే కాంట్రాక్ట్లు కాదండి, కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు. అటువంటి వాళ్ళు సామాన్యాన్ని మొరగ పెట్టుకుని నువ్వు బిల్లు పేసకపోతే రోడ్లు పోయిపోతే నాశనం చేసేసాడు. అవన్నీ ఎక్కడ నాశనం చేసాడు. 3 రాజధానులు కడతానని చెప్పి అన్నాడు. 3 రాజధానులు ఏం కడతాడు? ఎక్కడ కడతాడు? ఏం కట్టలేవు, నీ వల్ల కాదు.